స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టతనిచ్చింది. జీవో నెంబర్ 9, 41, 42లను ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వుల పూర్తి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకుని జీవో నెంబర్ 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదంది. ఎన్నికలకు ముందుకు వెళ్లొచ్చని తెలిపింది. అయితే రిజర్వేషన్లు 50% మించరాదని స్పష్టం చేసింది. ధమాసా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. జీవో 9 కారణంగా రిజర్వేషన్లు 67% చేరుతాయని తెలిపింది. జీవో జారీ చేయకముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% పరిమితి అన్నది కఠినమైన నియమం కాదని, సవరించుకునే వెసులుబాటు ఉందని వాదించింది. ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. ఇంద్ర సహాని, జనహిత్ అభియాన్ కేసులను ప్రస్తావిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని తమ దృష్టికి వచ్చినట్టుగా తెలిపింది. ఎంఆర్ బాలాజీ కేసులో 50% పరిమితి తప్పనిసరి కాదని, వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 9, 41, 42 జారీ చేసే ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో పేర్కొన్న 50% పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడుతోందని పేర్కొంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియను ఈ కోర్టు నిలిపివేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్లో వివాదాన్ని తేల్చేదాకా జీవో 9, 41, 42లను మాత్రమే నిలిపివేసినట్లుగా తెలిపింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9 పైన దానికి అనుబంధంగా వచ్చినటువంటి 40, 41 జీవోల పైన తెలంగాణ రెడ్డి జాగృతి దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు వినింది. ప్రభుత్వం తరపున వాదనలు కూడా కొనసాగాయి. మొత్తానికి ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం ఒకసారి ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోరావద్దని చెప్పేసి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇప్పుడు మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవట్లేదు, ఎన్నికల ప్రక్రియను కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైపు క్లారిటీ ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 40, 41ల పై మాత్రమే స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాము. ఈ జీవోల కారణంగా రిజర్వేషన్ల పరిమితి 50% దాటి 67% పోతుంది కాబట్టి ఆ పరిమితి విషయం సంబంధించిన విషయంలోనే మేము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడంతో కూడా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల సంఘానికి ఏం చెప్తుందో అనేది కూడా ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. బీసీలంతా కూడా తమకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నది కాబట్టి ఇవ్వాల్సిందని చెప్పి పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియకి ఇప్పుడు వెళ్లాలంటే బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని తగ్గిస్తూ ఆ పాత పద్ధతి ప్రకారం 25% వచ్చి ఆప్తే తప్ప ఎలక్షన్ కు ముందు వెళ్లే పరిస్థితి లేదు. పెరిగినటువంటి సీట్లన్నీ కూడా మళ్ళీ కొన్ని జనరల్ గా మారే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ గా మళ్ళీ డ్రా తీసి మహిళా స్థానాలకు సంబంధించి వాటిని మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ రిజర్వేషన్ల ప్యాటర్న్ కనుక చేంజ్ చేస్తే దాదాపుగా 17% వరకు కూడా రిజర్వేషన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీ సంఘాలను కూడా ఇప్పుడు మొత్తం కోరుతున్నది ఏంటంటే మాకు ఇస్తాన రిజర్వేషన్ మొత్తం ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం మీరు ఎలక్షన్స్ ముందుకు వెళ్ళొచ్చు, ఆ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేము, ఉన్న రిజర్వేషన్ ప్యాటర్న్ తగ్గించి కొత్తది నోటిఫై చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘానికి ఒకవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పేర్కొన్నది. ప్రభుత్వం దీని మీద కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ప్రతివాదులు కౌంటర్ జారీ చేయడం కోసం ఒకవైపు 2 వారాల గడువు ఇచ్చింది. మొత్తానికి దీనికి సంబంధించి మరొక నెలల గడువు
కోర్టులో పెడుతుంది కాబట్టి ఎలక్షన్ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేము, మీరు ముందుకు వెళ్ళండి చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే ప్రభుత్వం 50% రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ఒకవైపు గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల కారణంగా 50% సీలింగ్ ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ట్రిబుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా ముందాలని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గతంలో కేవలం సుప్రీంకోర్టు పెట్టిన నిబంధన ఇది, రాజ్యాంగంలో ఎక్కడ 50% బీసీలకు రిజర్వేషన్లు దాటొద్దని చెప్పి ఎక్కడ లేదు. ఇది కేవలం కోర్టు ఇంద్రస్థానం దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్పింది. ఈశాన్య రాష్ట్రాలు అనేక చోట్ల కూడా 50% దాటి 60, 70, 90% రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి కర్ణాటక ఫార్మర్ అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమారు వాదనలు వినిపించారు. ఎంఆర్ బాలాజీ కేసు కావచ్చు, ఒకవైపు వికాస్ కిషన్ రావు గవాలి కేసు కావచ్చు, వీటిని గుర్తు చేస్తూ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పాత రిజర్వేషన్ ప్రకారం పోతుందా లేకపోతే కోర్టు ముందు మళ్ళీ వాదనలు వినిపించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాజ్యాంగ సవరణ కోసం మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇప్పుడు కోర్టు ప్రభుత్వం ముందు చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులతోటి బంతి ప్రభుత్వం కోర్టులోకి చేరింది. ప్రభుత్వం తీసుకొని ఇచ్చిన ఆధారంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని రిజర్వేషన్ మార్చిస్తుందా అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.